అందరికీ నమస్కారం. నా పేరు వనమాల ప్రదీప్ కుమార్. డిసెంబర్ 22 ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే, ప్రపంచ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాకు వచ్చిన చిన్న ఆలోచననే ఇలా వీడియో రూపంలో మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అయితే డిసెంబర్ 22 ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే అంటే గణిత శాస్త్రం అనేది మానవుని యొక్క మనుగడలో ప్రతినిత్యం ఉండేటువంటి కార్యనిర్వహణలో ఇటు విద్యార్థులకైతేనేమి, పాఠ్యాంశాల్లో చదువుకోవడానికి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, అలాగే పెద్దవాళ్ళు అయితే ఎవరైతే సంపాదిస్తున్నారో సంపాదన, అదేవిధంగా ఖర్చు పెట్టినప్పుడు ఖర్చు విలువలు, ఎక్స్పెండిచర్ అంటాం. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ మ్యాథమెటిక్స్ యొక్క, గణిత శాస్త్రం యొక్క అవసరం చాలా అంటే చాలా వరకు ఉంది. అయితే చదువుకునే పిల్లలు నేర్చుకునే గణిత శాస్త్రం, అలాగే చాలామంది పల్లెటూరులో చదువు అంతగా లేకపోయినా మన తాతయ్యలు అయితే ఏమి, అమ్మమ్మలు అయితే ఏమి, ఇప్పుడు చదువుతున్న పిల్లల కన్నా మ్యాథమెటిక్స్ ఏవైతే లెక్కలు మనం అడుగుతామో మనకంటే ఒక 2 సెకండ్స్ ఆర్ 3 సెకండ్స్ ముందే ఆ సమాధానాన్ని వాళ్ళు చెప్పేయగలరు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే దీనికి ఒక చెప్పుకోవలసిన చిన్న ఆంతర్యం ఏంటంటే బేసిక్స్. దేనికైనా బేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఏదైతే బేస్, మనం ఏదైతే ఇల్లు కట్టుకుంటామో దానికి ఏ విధంగా అయితే పునాది బేస్ బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటామో, అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా ఈ బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే చాలా స్కూల్స్ ఆ వయసుతో సంబంధం లేకుండా, క్లాస్తో సంబంధం లేకుండా IIIT, ఒలింపియాడ్ ఇలా చాలా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు ముందుగా వేస్తున్న ఈ రోజుల్లో ఏదైతే మ్యాథ్స్ అంటే భయపడే కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారో వాళ్ళని మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ చాలా చాలా భయానికి గురి చేస్తుంది. అయితే మ్యాథ్స్లో ఎవరైతే బేసిక్స్ నేర్చుకొని మ్యాథ్స్ని ఇచ్చినటువంటి మ్యాథ్స్ని సమ్స్ని ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్ట్ చాలా ఈజీ. మ్యాథ్సే మాకు ఇష్టం, ఫేవరెట్ సబ్జెక్ట్గా చెప్తారు. అయితే డిఫరెన్స్ అనేది 2 విధాలుగా ఉంటుంది. వే ఆఫ్ టీచింగ్, సెకండ్ వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ రెండిట్లో ఏది మిస్లీడ్ అయినా, ఏదైనా మిస్ప్లేస్ అయినా మ్యాథ్స్ అనే ఒక సబ్జెక్ట్ అర్థం కాదు. మ్యాథ్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా అదే పొజిషన్. అయితే అన్ని సబ్జెక్టుల కన్నా ఓవరాల్గా స్టూడెంట్ లైఫ్లో మ్యాథ్స్ అంటే చాలా చాలా భయపడుతుంటారు. దానివల్ల మ్యాథ్స్లో ఫెయిల్యూర్స్ కానీ, ఫ్యూచర్ ఆఫ్టర్ 10th క్లాస్ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, నేను ఇంటర్లో మ్యాథ్స్ తీయను, బైపీసీ తీసుకుంటాను. వన్స్ ఆఫ్టర్ 10th మనం ఏదైతే సబ్జెక్ట్ని చూజ్ చేసుకుంటున్నామో అదే మన ఎంటైర్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఒక మ్యాథ్స్ వల్ల
చాలామంది విద్యార్థుల యొక్క ఒక చిన్న ఆలోచన అనేది ఫ్యూచర్ ఏమనేది మారిపోతున్నది. కాబట్టి అలా మారిపోకుండా ఉండడానికి నా వంతు కృషిగా నేను బేసిక్ మ్యాథ్స్ చెప్తూ, అలాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మ్యాథ్స్‌వి కూడా చెప్దామని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న దాని నుంచి పుట్టిందే ఈరోజు ఈ వీడియో. నెక్స్ట్ వచ్చే వీడియోలో బేసిక్ మ్యాథ్స్ స్టూడెంట్ లైఫ్‌లో బేసిక్ మ్యాథ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆ బేసిక్ మ్యాథ్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎటుగా ఎలా దాని రూట్ అనేది మారుతుందనేది నేను నాకున్న నాలెడ్జ్‌తో చెప్పాలనుకుంటున్నాను. అందరూ సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా నా యొక్క భాషలోనైనా నేను చెప్పే విధానంలో కానీ ఎటువంటి మార్పులు చేసుకోవాలని అనుకుంటున్నా కామెంట్లో మీ యొక్క కామెంట్ని తెలియజేయండి. దాన్ని సవరించుకుంటూ ముందుకి అడుగులు వేద్దాం. థ్యాంక్ యూ.